అపరిష్కృతంగా ఉన్నవి చాలా అంశాలు ఉన్నాయి. 10 ఏళ్ళు అయిపోయింది ఉమ్మడి అనే పదాన్ని. సో మరి కేంద్రంలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషించే ఒక ఆపర్చునిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్ అయ్యారు. అలాగే నితీష్ కూడా చాలా కీలకంగా ఈరోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యం. సో ఇండీ కూటమి కూడా ఏ ఆపర్చునిటీని కూడా వదులుకోలేని పరిస్థితి. ఎందుకంటే బీజేపీకి అంత స్పష్టమైన మెజారిటీ రాలేదు కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు కూడా చాలా ఉత్కంఠ రేపుతున్న అంశం. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళారు. మోదీ గారితో వాళ్ళు సమావేశం అవబోతున్నారు. 8వ తారీఖున మోదీ గారట, 9వ తేదీన చంద్రబాబు నాయుడు గారట ప్రమాణ స్వీకారాలు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి రాజకీయ పరంగా కేంద్రంలో ఏ రకంగా ఉండబోతుంది బీజేపీ పరిస్థితి, ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన దేని మీద దృష్టి సారించాలి, కేంద్రం ఆంధ్రప్రదేశ్కి చేసే అంశాలు ఏంటి, ఇప్పటికైనా సరే ఆ క్లారిటీ వస్తుందా, రానున్న 5 ఏళ్లలో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి తెలపాలి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. ఆంధ్రప్రదేశ్లో పొత్తు పార్టీ ఘన విజయం, అసలు వీళ్ళ ఆనందానికి అవధులు లేవు, ఊహించని విజయం, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఈ విజయాన్ని ఏ రకంగా చూడాలి సార్? ఎవరి వ్యతిరేకత ఇంత భారీ విజయాన్ని అందించింది? వైసీపీ ప్రభుత్వం అందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద నిందించాలా, లేకపోతే మంత్రులా, ఎమ్మెల్యేలా? ఇప్పుడు ఒకేసారి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి మాట మీకు చాలాసార్లు చెప్తుంటా. ఆయన స్వయంగా 2 సార్లు గెలిచాక ఆయన చెప్పింది, ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద అనుకూలత లేకపోతే వ్యతిరేకత ఇదే నిర్ణయిస్తుంది. అవును. అంతేగాని ఇంకా ఈ ప్రతిపక్షం ఏదో చేస్తుంది అంటే చంద్రబాబు నాయుడు చేయలేదని కాదు, చాలా చేశాడు, ఆ చర్చ వేరు. కానీ ఆ మాట కూడా ఆయన అన్నది ఎప్పుడంటే, నేను అన్నాను యాక్చువల్గా మీరు ప్రజాప్రస్థానం ఇదంతా చేసి చాలా వాతావరణం పెంచుకున్నారు కదంటే అవన్నీ సెకండరీ అండి, ముందు ఉన్నవాడి మీద కోపం బాగా ఉంటే దాన్ని బట్టి మార్పు వస్తుంది, నేనేదో ప్రస్థానం అని ఒకసారి అన్నారు. అది నిజమే. ప్రధానంగా ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఒక వ్యతిరేకత విధానాలు దూరం కావటం, అదే ఆయన కూడా గుర్తించాడని నేను చెప్పా కదా, చాలాసార్లు ఓడిపోతే నాకేం కాదని లేకపోతే ఇంకోటి అని చెప్తూ వచ్చాడు, అభ్యర్థులు మార్చాడు, ఆయన తట్టాలని పడ్డాడు, అది జరగలేదు. కానీ ఇలా ఊహించలేదు కదా. అంటే నేను మీకు ఇదే చెప్తున్నా, జగన్ అంటే మీరు ఇందులో లేదు కానీ జగన్ నిన్న ఇచ్చిన స్పందన మీరు చూస్తే కూడా ఆయన ఏంటిది ఎన్నికల ప్రసంగానికి ఎక్స్టెన్షన్ లాగా ఉంది. మళ్ళీ నేను ఇంతమందికి ఇది ఇచ్చాను, ఇంత అమ్మఒడి ఇంత ఇచ్చాను, లేకపోతే ఇంకొక వసతి దీవెని ఇంత ఇచ్చాను, అవన్నీ మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా, మనం మాట్లాడాం కదా. అవి చాలేదా, అవి సరిగ్గా లేవు, అవి వాటితోనే ఆగదని మా ఇంట్లో మంచి జరిగింది కానీ రాష్ట్రంలో ఏదో తేడా జరుగుతున్నట్టుగా ఉందని ఒక ఒపీనియన్ వచ్చింది ప్రజలకు, వాళ్ళు తిరస్కరించారు. ఇంకా రెండోది ఏదో మోసం జరిగిపోయింది, నాకు ఆధారం లేదు. ఇది వైసీపీ సోషల్ మీడియా మొత్తం వాళ్ళ పత్రిక సంపాదకీయంలో కూడా ఈరోజు రాశారు. అంటే గతంలో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం అకాలీదళ్, తెలుగుదేశం, అన్నాడీఎంకే కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తాయి, వైసీపీ కూడా ఇలాంటివే చేస్తున్నట్టుగా కనిపిస్తుందని రాశారు వాళ్ళ పత్రికలోనే. అంటే ఇది ఒక ఇండికేషన్. నేను ఎక్కడో నేను కామెంట్ కూడా పెట్టాను, ఇప్పుడు ఓటమిని ఒప్పుకోండి, అంతేగాని దానికి మళ్ళీ థీరీస్ ఎందుకు, కుట్ర థీరీలని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీ ద్వారా నేను ప్రేక్షకులకు కూడా చెప్పదలుచుకున్నాను, ఓటమి ఎప్పుడు తీక్షణంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. తమిళనాడుకు లాగా ఆంధ్రప్రదేశ్ పోతుందని చాలాసార్లు మన వాళ్ళ మధ్య అంటున్నారు కదా, 2 పార్టీలు పోటాపోటీ. 1989లో ఎన్నికలు జరిగితే డిఎంకేకు 150 స్థానాలు, కాంగ్రెస్కు వాళ్ళతో కలిసిన 29, సిపిఎంకు 15 స్థానాలు, అన్నాడీఎంకేకు 2 స్థానాలు వచ్చాయి 1989లో. 1991లో అన్నాడీఎంకేకు 164 స్థానాలు వచ్చాయి, డిఎంకేకు 2 స్థానాలు. అంటే పూర్తిగా గవర్నమెంట్ 5 ఏళ్ళు లేదా, చిన్న తేడా, అంటే మధ్యంతర ఎన్నికలకు ఏదో వెళ్ళాడు. ఓకే, అది 2 ఇయర్స్లోనే. అంటే 2 ఇయర్స్ అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి, అనుకూలంగా ఉంది వాతావరణం అని వెళ్ళాడు, అది జరిగింది. 2 స్థానాలు, సరే ఇది 87, ఇది 91, ఒక ఇయర్ ముందు వెళ్ళాడు. 87లో వాళ్ళకి 150 వస్తే వీళ్ళకి 2 వచ్చాయి. 91లో వాళ్ళకి 164 వస్తే డిఎంకేకి 2 వచ్చాయి. కరుణానిధి ఇంకొకడు ఆయన రాజీనామా కూడా చేశాడు, నేను ఈ సభకు పోలేను అని. మళ్ళీ వర్మ 1996లో డిఎంకేకు 173 వస్తే అన్నాడీఎంకేకు 4 వచ్చాయి. నేను 3 చెప్పా ఇప్పటికి మీకు, తర్వాత ఏదో రకరకాలుగా ఉన్నాయి. అప్పటికి ఈవీఎంలు లేవు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పటికి ఈవీఎంలు లేవు.
తర్వాత ఈవీఎంలు 1998లో 16 చోట్ల ప్రయోగాత్మకంగా పెట్టారు. 2004 నుంచి అవి దేశం అంతా కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రిగ్గింగ్ ఇట్లాంటి ఆరోపణలు అప్పుడు ఉండేవి కొంతవరకు. ఎన్టీఆర్ 1989లో ఓడిపోయాడు ఆయన. ఇది అంత అసాధారణమైన ప్రజాదరణతో వచ్చి ఆయన కూడా 4 ఏళ్ళు, 1 ఏడాది ముందే వెళ్ళాడు. ఓడిపోయి ఎంటీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ అని ఒక థియరీ చెప్పాడు. ఎన్టీఆర్ వర్సెస్ ఎంటీఆర్, ఎం అంటే మనీ, టీ అంటే టాడీ, ఆర్ అంటే రిగ్గింగ్ అని ఒక రైవింగ్తో ఇప్పట్లాగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎన్నికల ఈవీఎంల మీద ఫిర్యాదులు ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి. అది వేరే, అవి వేరే తరహాకు చెందినవి తప్ప మొత్తం అంతా ఏదో మోసం జరిగిపోయింది ఇదంతా అని చెప్పడం, మళ్ళీ అందరు దాన్ని పట్టుకోవడం, నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా ఈ కొత్తవి తీసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. వేరే థింగ్స్ అంటే మళ్ళీ అవన్నీ ఎక్కడ పెట్టి ఆ ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ ఉంది గెలిపిస్తుందని థీరీ మీద మీరు వెళ్ళేవాళ్ళు దెబ్బతిన్నారు. అంటే అది చాలలేదు ఇంకా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏదైనా ఒక నియోజకవర్గంలో స్పెసిఫిక్గా ఫిర్యాదు ఉంటే మీరు వెళ్ళి కోర్టులో కూడా కేసు వేయచ్చు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. అంతేగాని మొత్తం తీర్పును అసలు ఇంత భారీగా వస్తే తీర్పును స్పోర్టివ్గా తీసుకునే బదులు, డెమోక్రాటిక్గా తీసుకునే బదులు ఇదేదో జరిగింది అనుకోవడం అంటే నేను ఎగ్జాంపుల్స్ అయితే ఆయన అయితే దాన్ని బాగానే తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏదో ఎవరికో కనిపించకుండా వెళ్ళిపోవడం, 4 రోజులు పోయిన తర్వాత బాధపడడం లేదు, ఇమీడియట్గా వచ్చాడు ఆయన. దట్ ఈస్ ట్రూ అండి. ఆయన వచ్చాడు, బాధపడ్డాడు, లేకపోతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు అని కొంతమందికి బాధ, కొంతమందికి అవహేళన, ఏదైతే ఆయనకి ఫీలింగ్ ఉందో అది చెప్పాడు. రెండోది ఆయన అలాగే ఉండబోతున్నాడు ఈ 3-4 రాబోయే కాలం అంతా. నేను ప్రజల కోసం ఇంత చేశాను, మరి ఎందుకు జరిగిందో నాకు తెలియటం లేదు అనే పద్ధతిలో ఆయన వెళ్ళబోతున్నారు. కానీ నేను ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా మన పక్కనే ఉన్న తమిళనాడు నుంచే కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పైగా ఇప్పుడు తెలంగాణ కూడా 2 అయిన తర్వాత అచ్చంగా ఈ ఎన్నికలు ఇవన్నీ అప్పటికి కొనసాగింపాయి. అందువల్ల నేను అంటుంది అదేమో అసాధారణమైన, చాలామంది నా వీడియో కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇదే ఇదే అని. ఇవన్నీ కాదండి. ప్రజల తీర్పు ఎప్పుడు ఉమ్మడి అదే ఎన్టీఆర్ 94లో గెలిచినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కి 26 స్థానాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కి 26 స్థానాలు వచ్చాయి. దాదాపు ఇప్పుడు జగన్కి వచ్చిన 11తో సమానమే అవి. కాబట్టి తీర్పులు ఎప్పుడు అలాగే ఉంటాయండి. చరిత్ర ఎప్పుడు నిర్దాక్షిణ్యంగానే ఉంటుంది ఎవరి పట్ల అయినా సరే.